ఒక చిన్న కథ. నా చిన్నప్పుడు ఒకసారి అమ్మ ఒక రోజంతా కష్టపడి పనిచేసి రాత్రి ఇంట్లో అందరికీ వండి పెట్టింది. నాన్నకు బాగా మాడిన రొట్టె కర్రీ వేసింది. నాన్న ఏం పట్టించుకోకుండా తినేసి నా చదువు గురించి అడిగాడు. నాకు ఆశ్చర్యం, ఎందుకు నాన్న అంత మాడిన రొట్టె పెట్టినా కోపడలేదే అని. భోజనాలు అయిన తర్వాత అమ్మ క్షమాపణ అడుగుతుంటే నాన్న రొట్టె చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వడం, అది చూసి నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. కొద్దిసేపటి తర్వాత నాన్నను అడిగాను, నిజంగా రొట్టె బాగుందా నాన్న అని. ఆమె రోజంతా ఎంతో కష్టపడి తినడానికి తెచ్చింది. రొట్టె నన్ను బాధ పెట్టలేదు, కానీ నేను ఒక్క మాట అన్నా ఆమె ఎంతో బాధపడుతుంది. ఎవరు పర్ఫెక్ట్ కాదు, అందరి జీవితాలు అంతే అని నాన్నగారు చెప్పారు. దీనివల్ల మనకి ఏం అర్థం కావాలి, ఎవరి తప్పులను ఎత్తి చూపకుండా పట్టించుకోకుండా అందరినీ ప్రేమించడం మనం నేర్చుకోవాలి. నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు, అలాగే నిన్ను ద్వేషించే వారిపైన కూడా ఆప్యాయంగా కలిగి ఉండాలి. జీవితం అనేది చాలా చిన్నది, అవసరమైన బాధలు ద్వేషాలు అస్సలు ఉండకూడదు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఒక లైక్ చేసుకోండి.